హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? హాయ్, దిస్ ఇస్ నైతం. ఈరోజు మీ ముందుకు రెండవ రోజు విత్ మినీ వ్లాగ్ అనుకోండి, లేదా నాకు తెలిసినంత వరకు 4 మాటలు అండ్ నాకు తెలియనివి మీ నుంచి నేర్చుకోవడానికి కొన్ని మాటలతో అండ్ నాకు తెలియనివి మీ నుంచి నేర్చుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇది నా రెండవ రోజు. కంటెంట్ ఏంటంటే నాకు కూడా అంత ఐడియా లేదు, కంటెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మీ ముందు ఉంచుతాను, నాకు తెలియనివి మీరు చెప్పండి. యాక్చువల్లీ బ్లాగ్ ఎప్పుడూ స్టార్ట్ చేయాల్సింది బ్లాగింగ్ గురించి, బట్ ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అది రిగ్రెట్ అయ్యి ఫీల్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేశాను. అదేంటంటే అంటారు కదా, రాదను ఏమి లేదను ముందడుగు వేయకుండా అక్కడే ఆగిపోతే జీవితాంతం అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఎంతైతే ఉందో, ఎంతైతే తెలుసో దాంతో మొదలు పెడితే చేరుకునేంత వరకు అయితే మన ప్రయత్నం మనకు ఉండాలి. ఫలితం అనేది ఆశించకుండా చేయాలన్నట్టు, అది నా ఫిలాసఫీ. సో ఇంకేంటో చెప్పాలి అనుకుంటున్నాను, బట్ రావడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, ఎలా యాక్టివేట్గా ఉండాలి, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అదంతా ఐడియా లేదు. బట్ ట్రై చేస్తాను. మీ నుంచి కొంచెం నేర్చుకుంటాను, ప్లస్ నా నుంచి యాడ్ చేస్తాను. అప్పుడు ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యి మీతో గ్యాదరింగ్ అవ్వగలను. ప్లస్ నాకు ఏదైతే తెలుసో, ఏదైతే తెలుసుకున్నానో, ఏదైతే చూపించాలనుకుంటున్నానో, ఐ మీన్ నేను ఉండే ప్లేస్ కానీ, నేచర్ కానీ, ఏదైతే నా వల్ల అయ్యేంతవరకు మీకు చూపిస్తూనే ఉంటాను. ప్లస్ నాకు తోచినంత వరకు నేను నేర్చుకున్న మాటలు, నేను నేర్చుకున్నంత అందులో మొత్తం కాకపోయినా సరే సగం అయితే మీకు చెప్తూనే ఉంటాను. నాకు నచ్చినవి మీకు చెప్తాను, నాకు రానివి మాత్రం మీరు నేర్పించాలి. ఏం మాట్లాడాలో కూడా తెలియదు, బట్ మీ ముందు చిన్న మినీ బ్లాగ్తో స్టార్ట్ చేశాను. ఇక నుంచి వీడియోలు పోస్టులు చేస్తూనే ఉంటాను. నాకు తెలిసినంతవరకు అయితే మీ ముందు ఉంచుతూనే ఉంటాను. అండ్ జస్ట్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే, అదే అంటారు కదా, ఏదన్నా బేస్ లేకుండా బిల్డింగ్ కట్టలేము. సో అలాగే ఏ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేమండి. సో కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొద్దిగా నాకు ఈ వ్లాగింగ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి కొంత నేర్చుకొని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నచ్చే విధంగా కంటెంట్ చేస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్, దిస్ ఈస్ నైతం. సీ యు ఆన్ నెక్స్ట్ డే. సో కలుద్దాం 3వ రోజు 3వ వ్లాగ్తో. అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేనండి. థ్యాంక్ యూ.